డీజే డైరెక్టర్ విమల్ కృష్ణ మరో కామెడీ సినిమాతో తెలుగు వెండితెరపైకి రానున్నారు. డీజే బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన విమల్ కృష్ణ విశాఖలో ప్రత్యక్షమయ్యారు. చిలక ప్రొడక్షన్ బ్యానర్పై సరికొత్త యాక్టర్స్తో అందరినీ నవ్వు తెప్పించే సినిమాను ఈరోజు ప్రారంభం చేశారు. సరికొత్త కథతో ఈ రోజుల్లో అనుమానపు మగపక్షి అనే అంశంతో ఒక మంచి కథని ఎంచుకున్నారని, సినిమా ప్రేక్షకుల్ని థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించినట్లు ఈ మూవీ ఉంటుందని, సినిమా చివరి వరకు కామెడీ ట్రాక్ మిస్ అవ్వకుండా ఉంటుందని తెలిపారు. ఈ షూటింగ్ తమ ఊరు అయిన విశాఖలో ప్రారంభం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, డీజే మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ చేస్తానని తెలిపారు. మూవీకి సరికొత్త నటీనటులను అవకాశం కల్పిస్తూ ఈ సినిమాని కొత్తదనాన్ని కల్పిస్తామని తెలిపారు. సో నా పేరు విమల్ కృష్ణ, నేను డీజే సినిమా డైరెక్టర్. ఈరోజు నా సెకండ్ సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ ఇక్కడ స్టార్ట్ చేసాం వైజాగ్లో. అండ్ వైజాగ్ లోకల్గా చాలా ప్రౌడ్గా ఉంది నాకు మన ఊర్లోనే షూటింగ్ చేయడం అన్నది. సో ఈ సినిమా ఏంటంటే మళ్ళీ డీజే లాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డీజే మించి ఉంటుంది ఈ కామెడీ ఇది. అండ్ ఆల్సో రీసెంట్గా మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా చేసాం, అందులో క్యారెక్టర్ ఏందనేది కూడా చెప్పాను నేను. సో ఇదేంటంటే మనకి జనరల్గా డే టు డే లైఫ్లో అందరికీ ఏవైతే అనుమానాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాశాను ఈసారి. సో హోప్ఫుల్లీ ఇది కూడా డీజే కంటే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ 100% మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ డీజే మంచి హిట్ చేశారు. సో ఇది కూడా మీరు ఆదరించి నన్ను మా టీంని అందరినీ బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డీజే 2కి ఇప్పటికి గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, రీజన్ ఏమన్నా సార్? స్క్రిప్ట్ వర్క్ ఏమన్నా? అంతే, మెయిన్గా ఏంటంటే నాకు క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు చేయడం ఇష్టం నాకు. సో మంచి మళ్ళీ డీజే రేంజ్లో రీచ్ అవ్వాలంటే క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో అది రావడానికి కొంచెం టైం పట్టింది అంతే, దాని తప్ప ఇంకా వేరే రీజన్ ఏం లేదు. డీజే చాలా పెద్ద హిట్ అయింది, ప్రజలు కూడా మీకు మీ మీద చాలా హోప్స్ ఎక్కువ ఉన్నాయి. దీనికి ఏమైనా రీచ్ పాత మూవీకి దీనికి ఏమైనా వ్యత్యాసం ఎలా ఉంటుంది? అంటే మెయిన్గా రీచ్ డెఫినెట్గా ఇది కూడా డీజే మించి కొంచెం ఉంటుందని అనుకుంటున్నాను నేను. అండ్ మోరోవర్ డీజే ఎలాగైతే మనకి ఆ క్యారెక్టర్ ఎలాగైతే జనాల్లోకి వెళ్ళిందో 100% ఈ సినిమా క్యారెక్టర్ కూడా జనాలు అంతే గుర్తుపెట్టుకుంటారు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. అండ్ నాకు తెలిసి ఆబ్వియస్లీ సినిమాకి మనం డిఫరెన్స్ ఉంటుంది ఏదో ఒకటి. సో ఇందులో కూడా ఏంటంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే డీజే నుంచి కామెడీ కొంచెం ఎక్స్ట్రా డోస్ పడుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. డీజే ఎక్కువ మనకి రొమాన్స్ ఉండేది, ఇందులో కూడా ఏమైనా కంటెంట్ ఏమైనా పెడతారా? లేదండి, డీజే కూడా పార్ట్ 1 మీరు చూస్తే అందులో పెద్దగా రొమాన్స్ ఏ ఉండదు. ఫ్యామిలీ అందరూ వచ్చి ఎంజాయ్ చేసిన సినిమా లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. అండ్ ఇది కూడా అంతే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాలో కూడా. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ ఉండదు, అందరూ క్లీన్ కామెడీ ఇది, అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ఓకే.